కళావతి అయితమాతాజీ. కళావతి అయితమాతాజీ. మీ గోత్రమేంటి? కడిగసల గోత్రమా ప్రభుజీ. ఓకే. కడిగసల గోత్రం. ఓకే. స్వాతి తలాటి మాతాజీ. మీ గోత్రమేంటి? హరే కృష్ణ ప్రభుజీ. మరీచ మహర్షి గోత్రం. ఓకే. అయితే ఈ మనకి వివిధ గోత్రాలేవైతే ఉన్నాయో, ఇవన్నీ గోత్రాలు ఏంటి అంటే, ఇవన్నీ ఋషి గోత్రాలనమాట. ఈ సప్తఋషులెవరైతే ఉన్నారో, మనమంతా వాళ్ళ సంతతి. ఓకే. ఈ ఈ ఇప్పుడు స్వాతి మాతాజీ చెప్పారు. మరీచి మహర్షి గోత్రం అని జెప్పేసి. ఆయన సప్తఋషిలో ఒక ఋషి. సో, ఆయన సంతతి మన పూర్వీకులు మన తాత, ముత్తాత, ముత్తాత, ముత్తాత వాళ్ళు ఎక్కడి నుండి మొదలయ్యారంటే, ఈ సప్తఋషులకే సంతానం అన్నమాట. కొందరికి వశిష్ఠ గోత్రం అంటుంది. కొందరికి భరద్వాజ గోత్రం అని ఉంటుంది. ఆ! ఈ వాల్మీకి ఇలాగా సప్తఋషి పేర్లతోటి మన గోత్రాలు ఉంటాయన్నమాట. ఓకే. సో, ఈ సప్తఋషులెవరంటే మన యొక్క వంశానికి మన యొక్క పూర్వీకులనమాట వీళ్ళు. మనల్ని ఉత్పత్తి చేసినటువంటి మహర్షులు. సో, అంత గొప్ప మహర్షులని ఈ తాత్కాలికమైనటువంటి ఇంద్రుడు ఎవరైతే ఉన్నారో, తాత్కాలికమైనటువంటి ఇంద్రుడు ఎవరు? ఆయన నవశక పేరేంటి? నవశక మహారాజ్ ప్రభుజీ. నహుష మహారాజ్. ఓకే. ఈ నహుష నహుష. మహారాజు వాళ్ళని ఈ పిచ్చి కోరిక కోరుతాడనమాట. సరే వాళ్ళు పల్లకిలో మోసుకెళ్ళి ఆయన మోసుకొని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్తూ ఉంటే ఈయనకి ఈ ఈ నహుష మహారాజుకి ఆతృత. ఇంకా తొందర వెళ్ళాలని ఆతృత. తొందర ఎప్పుడు సచీదేవిని కలుసుకోవాలి, ఎప్పుడు ఆవిడ అనుభవించాలనే ఆతృత అనమాట. ఆ తొందరలో ఆయన ఏం చేస్తాడంటే ఆహ్, సర్ప అంటాడనమాట. అయితే ఈ సప్తఋషుల్లో అగస్త్యముని కొద్దిగా ఆయన పొట్టిగా ఉంటారనమాట. ఆయన కొంచెం మెల్లగా నడుస్తుంటారు. నడుస్తుంటే కాళ్ళతో ఆయనను తన్ని సర్ప అంటాడనమాట. అంటే తొందరగెళ్ళు అని జెప్పేసి ఈ అగస్త్య ఋషిని ఆయన తొందర పెడతాడు. తొందర పెడితే ఈ అగస్త్య ఋషికి ఆయనకి కోపమొస్తుంది గానీ, ఆయన కోపాన్ని ఆపుకొని ఏమంటాడంటే తథాస్తు అంటాడనమాట. తథాస్తు అనంగానే వెంటనే ఆయన ఒక సర్పంలాగా మారిపోయి భూమి మీద పడిపోతాడు. అంటే ఒక సప్తర్షిని అగౌరవపరచడం వల్ల ఆయన మళ్ళీ భూమి మీద ఒక జంతువు పాములాగా పుట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. అంటే ఈయన వేదాల్ని ఆశ్రయించి వేదానుసారంగా 100 యజ్ఞాలు చేసిన తర్వాత కూడా ఆయనకి ఎలాంటి దుస్థితొచ్చింది? పాములాగా. పాములాగా. అంటే సర్పంలాగా. ఆయన వేదాల్ని ఎందుకు ఉపయోగించుకున్నాడు? ఇంద్రియ తృప్తికి. భోగం కోసం ఉపయోగించుకున్నాడు. భోగం. అలాగే వేదాన్ని జ్ఞానం గురించి ఉపయోగించుకుంటే ఆయనకి ఈ దుస్థితొచ్చేదా? లేదు. సో, మనుషులందరూ గూడా ఈ వేదాల్ని చాలా 100లో 90% వరకి ఎందుకు ఆశ్రయిస్తారంటే, ఈ జీవితంలో సుఖపడటానికి ఈ మనకి వేదసారమైనటువంటి విషయాల్ని ఎలా ఉపయోగించుకోవాలి, వేదాల్లో చెప్పినటువంటి వివిధ కర్మలు ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చేసి ఈ జీవితాన్నే సుఖమయం చేసుకోవడం ఎలా అనే విషయం గురించే ఆలోచిస్తారు గానీ, వేదాల్లో అంతర్లీనమైనటువంటి జ్ఞానమైనటువంటి భగవంతుడిని తెలుసుకోవాలనే విషయాన్ని మీద ఎవరు కూడా దృష్టి సారించరు. ఎందుకు సారించరు అంటే, ఇప్పుడు మీకు ఆహ్, ఆహ్, మీరింటికి రాగానే ఒక ఆహ్, 20 రకాల వంట పదార్థాలున్నాయనుకోండి. డైనింగ్ టేబుల్ మీద 20 రకాల వంట పదార్థాలు అమర్చి పెట్టారనుకోండి మీ ఇంట్లో. మధ్యలో ఎక్కడో ఒక చిన్న ఆహ్, కార్నర్‌లో, మూలలో భగవంతుని ప్రసాదం పెట్టారు. ఇప్పుడే గుడి నుండి తెచ్చిన చక్కటి చక్కెర పొంగలి మధ్యలో పెట్టారనుకోండి. ఫస్ట్ మీకేది కనిపిస్తుంది? ప్రసాదం. చక్కెర పొంగులే. ఆ! ప్రసాదం. అంటే చక్కెర ఆ పొంగులే. చక్కెర పొంగలి మధ్యలో ఎక్కడనో ఒక చిన్న మూలకి పెట్టారు. అంటే ఒక 20, 30 పదార్థాలు ఫస్ట్ ఇట్లా పెట్టారు. పెట్టి మధ్యలో ఎక్కడనో ఒక మూలకి భగవంతుడి ప్రసాదం చిన్నగా చిన్న డొన్నలో పెట్టారనమాట. రిమైనింగ్‌వి తీసుకుంటాం ప్రభుజీ ఫస్ట్ మన ప్రసాదం. దృష్టి ఫస్ట్ మన దృష్టి వేటి మీదకెళ్తుంది? రిమైనింగ్ ఉన్న వాటి మీదకే వెళ్తాం. ఆ! ఏదైతే మంచిగా ఇట్లా మంచి బౌల్స్‌లో పెట్టేసి చక్కగా బజ్జీలు, మంచూరియా
పులిహోర, బిర్యానీ ఇవైతే మంచిగా ఇట్లా డెకరేట్ చేసి ఏవైతే పెడతారో ఫస్ట్ దృష్టి వాటి మీదకే ఎళ్తుంది. ఎస్ సో, ప్రభుజీ. ఈరోజు ఇంట్లో ఇదే ఉందేమో అనుకోని ఫస్ట్ అవే తినేస్తాం. అవి తిన్న తర్వాత ఎక్కడో ఇంకా ప్రసాదం కనిపించింది. అబ్బా! ఇప్పుడు కడుపులో ఖాళీ లేదని చెప్పేసేసి ప్రసాదం కొన్ని సార్లు తినడం గూడా మానేస్తాం. మానేస్తాం. వేదాల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఫస్టు చాలా మటికి మనము కామ్యమైన జీవితాన్ని అంటే సుఖమయమైన జీవితాన్ని ఎలా గడపాలో దాని గురించి విస్తారంగా ఉంటుంది. అంతర్లీనంగా భగవంతుని గురించి ఉంటుంది. అయితే అలా ఉండడం వల్ల ఏం జరిగిందంటే నెక్స్ట్ శ్లోకాలో కృష్ణుడు చెప్తాడన్నమాట. ఏం చెప్తారంటే నాతో పాటు చెప్పండి అందరూ. భోగైశ్వర్య ప్రసక్తానాం భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపహృత చేతసాం దయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః వ్యవసాయాత్మిక బుద్ధిః సమాదౌ న విధీయతే. సమాధౌ సమాదో న విధీయతే. కృష్ణుడు ఏమంటున్నారంటే, ఓ అర్జున, ఎవరి ఎవరి మనస్సైతే ఈ ఇంద్రియ సుఖాల వైపు వెంపర్లాడుతుందో, ఈ తాత్కాలికమైనటువంటి సుఖాల వైపు వెంపర్లాడుతుందో, వాళ్ళకి చాలా ఏకాగ్రతతో కూడుకున్నటువంటి భక్తియుతమైనటువంటి భగవంతుని వైపు నడిచే భక్తియుతమైనటువంటి జ్ఞానము కుదురుకోదు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏంటి అంటే ఆహ్, నిశ్చలమైన ఏకాగ్రతతో కూడుకున్నటువంటి బుద్ధి. ఇప్పుడు జపం చేసినా, ఏదన్నా విన్నా గూడా మనకి ఆసక్తి, ఏకాగ్రత లేదనుకోండి, అది మనకు అర్థం గాదు. ఆయనేదో అర్థం గాని మన ఫ్రెంచ్ భాషలో మాట్లాడానని అనిపిస్తుంది తప్ప మనకి అర్థం గాదు. సో, అలాగా వ్యవసాయాత్మిక బుద్ధి ఉండాలి అంటే, మన మనసు భోగైశ్వర్యాల వైపు వెంపర్లాడకూడదు. ఓకే. సో, కృష్ణుడు ఏమని చెప్తున్నారో ఒకసారి చెప్పండి ఎవరైనా? మన ఆ బుద్ధి మనస్సు వ్యవసాయాత్మిక బుద్ధి వైపు ప్రయాణించరాదు. అలాగా ప్రయాణించేటప్పుడు మళ్ళా భోగాలకే మనము పరిమితం అయిపోతాం అని చెప్తున్నారు ప్రభుజీ. ఇంద్ర బోయిన మాతాజీ మీరు చెప్పండి. ఇందిరా మాతాజీ. సారీ ప్రభుజీ, నేను వెళ్ళలేదు ప్రభుజీ. ఓకే. సో, కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, ఎవరి మనసైతే భోగైశ్వర్యాల మీద భోగలాలసతో అపహరించబడుతుందో, వాళ్ళకి వ్యవసాయాత్మిక బుద్ధి ఉండదు. అంటే ఎక్కువ భోగలాలసలయందు మనస్సుంటే, భక్తియుతమైనటువంటి నిశ్చలమైన ఏకాగ్రతతో కూడుకున్నటువంటి భక్తియుతమైనటువంటి విషయాల వైపు వాళ్ళ దృష్టి వెళ్ళదు. అంటే భోగైశ్వర్యాలు అనుభవిస్తే భగవంతుని భక్తి మనకు రుచించదు. ఎక్కువ వాటి మీద ఆసక్తి ఉంటే అని కృష్ణుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎవరైనా? ఇంద్రియ సుఖాల మనకి కొరకు ఆ! మనసు పరిగెత్తే భగవంతుని వైపు మనస్సు నిశ్చలంగా ఉండదు అని చెప్తున్నాను. రైట్. ఓకే. అయితే నేను ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న అడుగుతాను. ఓకే. జాగ్రత్తగా వినండి. అందరూ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. ఏం ప్రశ్న అంటే, అర్జునుడు మొట్టమొదట ఏం చెప్పాడు? కథం భీష్మం అహం సాంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్సామి పూజార్హా వారిసూదన గురుణః హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపి లోకే హత్వార్థకామాన్ గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్. కృష్ణ, నేను నా పితరు సమానులైనటువంటి ద్రోణాచార్య, భీష్మాచార్యులని చంపి రక్తంతో కూడుకున్నటువంటి ఆ భోగాల్ని నేను అనుభవించను. నాకు అనుభవించాలని లేదు అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడికి ఆల్రెడీ చెప్పాడు. అర్జునుడు ఆల్రెడీ ఆయన నాకు భోగం యందు ఆసక్తి లేదన్నప్పుడు అని ఆల్రెడీ చెప్పాడు గదా! చెప్పిన తర్వాత కృష్ణుడు మళ్ళా భోగైశ్వర్యాల మీద ఆసక్తి ఉండకూడదు అని జెప్పేసి మళ్ళీ అర్జునుడికి చెప్తున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు అర్జునుడు అనొచ్చు గదా!
స్వామి నేను ఆల్రెడీ చెప్పాను గదా! నాకు భోగాల మీద ఇంట్రెస్ట్ లేదని. అందు గురించనే నేను యుద్ధం చెయ్య అన్నాను గదా! మళ్ళీ మీరు అదే చెప్తున్నారు కాబట్టి నాకు ఎందుకు యుద్ధం అని అనొచ్చు గదా! సో, ఆల్రెడీ అర్జునుడు భోగాల మీద ఆసక్తి లేదని చెప్పినా గూడా కృష్ణుడు మళ్ళీ ఎందుకు భోగైశ్వర్యాలు త్యజించాలి. భోగైశ్వర్యాల మీద ఎక్కువ మనకి ఆసక్తి ఉండకూడదని చెప్తున్నాడు అనేది నా ప్రశ్న. దీనికి మీరేమని సమాధానం ఇస్తారు? హరే కృష్ణ ప్రభుజీ, అది తాత్కాలికమైన వైరాగ్యం చూపించారు ప్రభుజీ ఆ! అర్జునుడు. ఓకే. తాత్కాలికమైన వైరాగ్యం చూపిచ్చాడు. అయినా గూడా ఆయనేం జెప్పాడు అర్జునుడు, నాకు భోగాల మీద ఆసక్తి లేదని జెప్పాడు. కృష్ణుడు గూడా భోగాల మీద ఆసక్తి పెట్టుకోకూడదని జెప్పాడు. ఆల్రెడీ నేనిప్పుడు నాకిది వద్దు అని చెప్పాననుకో, నాకు ఉదాహరణకి ఈ ఫోను నాకు వద్దనన్నాననుకోండి. వద్దన్న తర్వాత నాకు మీరు లేదు ఈ ఫోనుని నువ్వు మెయింటైన్ చేయొద్దు అని చెప్తే, నేను ఆల్రెడీ వద్దు అని అన్నాను గదా! నాకెందుకు మళ్ళీ దాని వద్దు అని మళ్ళీ దాని గురించి మీరు నొక్కి మరి దీన్ని వాడకూడదని చెప్తున్నారు? ఆయన శత్రువుడిగా ధర్మం కదా ప్రభుజీ, శత్రువుడిగా నీ ధర్మం ఉండలేదు అనేసి అలా. ఒక్క నిమిషం. కళావతి మాత మీరు చెప్పండి. శత్రువుడిగా నీ ధర్మం నువ్వు నిర్వర్తించావు. నీవు చేసే పనులు నీవు చేస్తున్నావన్న భావన లేకుండా హ్మ్. భగవంతుడి ఆయన కర్తవ్యం. భగవంతుడికి అర్పిత అది కర్తవ్యం. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి అని చెప్పేసేసి ఆయన చెప్తున్నారు. ఓకే. ఆహ్, ప్రభుజీ అంటే ఆ! ఆ, భోగాలు అనుభవించొద్దని చెప్పారు. నేను ఇంతకు ముందు చెప్పేశానని అర్జునుడు కూడా చెప్పారు. అయితే ఇప్పుడు హ్మ్. చేయవలసింది వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలని చెప్తున్నారు ప్రభుజీ. ఓకే. థాంక్ యూ ప్రభు. స్వాతి తల్లటి మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అర్జునుడు తన పర్సనల్ గురించి చెప్తున్నాడు, నాకు భోగేశ్వర్యాల మీద ఇంట్రెస్ట్ లేదని. కానీ భగవంతుడు భోగేశ్వర్యాల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి భక్తి చెయ్యలేరు, భగవంతుని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అని మనందరికీ చెప్తున్నాడు ప్రభుజీ. హ్మ్. ఓకే. అర్జునుడి ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. ఓకే. కవిత మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ కృష్ణుడు అలా మాతాజీ. చెప్పినా గానీ అర్జునుడు అంటాడు మాతాజీ, ప్రభుజీ మోహంతో వాళ్ళ హ్మ్. ఒక హుహు. బంధువులు మిత్రులు అందరూ ఉన్నారు, నేను హుహు. ఇలా యుద్ధం చేసి నేను ఈ రాజ్యాన్ని ఎవరికి చూపించాలి అన్న హుహు. మోహంలో ఉంటాడు ప్రభుజీ. అందువల్ల ఓకే. థాంక్ యూ. పావని మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. మనం ఈ యెస్ మ్యామ్. 2వ చాప్టర్ చూసుకున్నట్టయితే మనం మెయిన్ గా 5 చూస్తాం కదా ప్రభుజీ. ఆ! అందులో 4th పాయింట్ వచ్చేసి నిష్కామ కర్మ, హుహు. నిర్లిప్తతతో పని చేయటం. హుహు. సో అది నొక్కి చెప్పడానికి కృష్ణుడు ఇలా చెప్పారేమో అని నాకు అనిపించింది ప్రభుజీ. ఓకే. థాంక్ యూ. అందరూ చక్కగా సమాధానాలు చెప్పారు. చాలా సంతోషం. అయితే ఆహ్, ఆల్రెడీ అర్జునుడు నాకు భోగైశ్వర్యాలు వద్దు నేను త్యజించేస్తా అని చెప్పిన తర్వాత కూడా కృష్ణుడు ఎందుకు భోగైశ్వర్యాలని మీద ఆసక్తి ఉండకూడదని చెప్తున్నాడు అంటే, ఒక క్రమ పద్ధతిలో మొదలుపెట్టాడు కృష్ణుడు. ఫస్టు నువ్వేంటో తెలుసుకో. అర్జునుడు ఎన్నో విషయాలు చెప్పాడు. నాకిదొద్దు, అదొద్దు, నేను యుద్ధం చేయను అని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత కృష్ణుడు ఎక్కడి నుండి మొదలుపెట్టాడు? ఆత్మతత్వం నుండి మొదలుపెట్టాడు. నువ్వెవరో తెలుసుకో. నువ్వు ఆత్మవి. ఓకే. ఇక్కడున్న వాళ్ళంతా కూడా ఆత్మలు. వీళ్ళంతా ఇప్పుడు, ఎప్పుడు, ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు. ఓకే. ఆ ఆత్మతత్వం యందు నువ్వు స్థితుడవై అంటే అదే ఆత్మ సాక్షాత్కారం జ్ఞానం మీద మనము నిశ్చలంగా ఉండాలి అంటే మొట్టమొదట మనకిచ్చినటువంటి కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. ఓకే. మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మనము ఏ ఇంకా ముందుకు వెళ్లి ఆత్మ సాక్షాత్కారం అనే స్థాయిలో ఉండాలి అంటే ఆహ్, కృష్ణుడు అర్జునుడికి ఈ ఈ ఆట అడ్డంకులొస్తుంటాయి. ఇప్పుడు మనకి నేను సెల్ఫ్ రియలైజ్ ఆత్మ సాక్షాత్ నేను ఆత్మనని నేను తెలుసుకున్నాను. తెలుసుకుని కొంతసేపయిన తర్వాత చక్కటి ఆహార పదార్థాలు లేదంటే ఇంకా ఏదో మంచి మన ఖరీదైనటువంటి బట్టలో లేదంటే ఒక స్త్రీయో నా ముందుకొచ్చిందనుకోండి. చాలా అందమైన స్త్రీయో నా ముందుకొచ్చిందనుకోండి. నేను చలించిపోయి అటువైపు వెళ్ళాననుకోండి. ఇంకప్పుడు నా ఆత్మ సాక్షాత్కారం అనే జ్ఞానం ఏమైపోయింది? దొంగిలించబడ్డది. ఎస్ ప్రభు. ఓకే. సో, అలాగా ఆత్మస్థితుడవై ఉన్నప్పుడు, అది నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు, నీకు ఈ అడ్డులు, ఇవి ఆటంకాలు వస్తూ ఉంటాయి. సో, వీటిని అధిగమించి ఇంకా ముందుకు వెళ్ళాలి.
అర్జునుడికి ఆల్రెడీ కోరిక లేకపోయినా గూడా ఆయన ఇవి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు నువ్వు గనుక యుద్ధం చేయలేదనుకో, నేను తాత్కాలికంగా వైరాగ్యం తీసుకొని నేను సరైనటువంటి జ్ఞానం పరిపక్వత లేకుండా వైరాగ్యం తీసుకొని ఎళ్ళిపోయాననుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది? సడెన్‌గా ఒకవేళ ఎప్పుడన్నా మళ్ళీ ఆ భోగాలు మన మన ముందుకొచ్చాయనుకోండి, అప్పుడు మళ్ళీ మనము పడిపోయే ఛాన్స్ ఉంటుందనమాట. అందుకే చాలామంది మనం జూస్తుంటాము. చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన స్వామీజీలుంటారు. ఆ బాబాజీ అండి ఆయన దగ్గరికెళ్తే ఏ కష్టం జెప్పినా గూడా ఆయన ఒక మంత్రం ఇస్తాడు. లేదంటే ఇంత చేతిలో విభూదిస్తాడు. అది పెట్టుకున్నామనుకోండి ఖతమింక. మన జీవితం అప్పటి నుండి మనం ఏదనుకుంటే అది జరిగిపోతుంది అని చెప్పేసి చాలా ఫాలోవర్స్ ఉంటారు. కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ అదే స్వామీజీ, అదే బాబాజీ ఏవో స్కాండిల్‌లో చిక్కుంటారనమాట. ఎందుకలా జరుగుతుందంటే, అపరిపక్వతమైనటువంటి జ్ఞానంతోని వాళ్ళు వైరాగ్యంని స్వీకరించడం వల్ల, పూర్తిగా భోగైశ్వర్యాలని వదులుకోవాలి. పూర్తిగా భోగైశ్వర్యాలను జయించే శక్తి వాళ్ళకి లేదు. ఆ శక్తి లేనప్పుడు వాళ్ళు వైరాగ్యాన్ని స్వీకరించాలి కాబట్టి, వాళ్ళు మళ్ళీ దానికి అవెప్పుడైతే భోగైశ్వర్యాలు ఎప్పుడైతే మళ్ళీ మనకి ఆహ్, వస్తాయో అప్పుడు మళ్ళీ పడిపోతారంట. మళ్ళీ వాటిని అనుభవించాలనే కోరిక పూర్తిగా చచ్చిపోలేదు. చనిపోకముందు మళ్ళీ వాళ్ళు వైరాగ్యాన్ని స్వీకరించడం వల్ల ఎప్పుడైతే ఇంకా చాలా పాపులర్ అయిపోయి అయిపోయిన తర్వాత చాలామంది వివిధ బహుమతులిచ్చి, అదిచ్చి, ఇదిచ్చి ఇచ్చేసరికి మళ్ళీ వాటి వైపు మనసు లాగుతుందనమాట. అలా ఉండకూడదు. అలా ఉంటే మనకి భగవంతుని మీద భక్తి అనేది కుదురుకోదు అని చెప్పి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడనమాట. ఓకే. అంటే మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. నీకిష్టం లేకపోయినా గూడా నువ్విప్పుడు స్వీకరించినటువంటి తాత్కాలికమైన వైరాగ్యం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్‌లో ఎప్పుడన్నా ఇలాంటివొచ్చినాయనుకో మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంటది. అని జెప్పి అర్జునుడుని మాధ్యమంగా జేసుకొని మనందరికీ గూడా కృష్ణుడు చెప్తున్నాడంట. సో, ఈరోజు మనం కృష్ణుడు ఏం జెప్పారంటే, ఒకటి వేదాల యొక్క సారం కేవలం ఇంద్రియ భోగాలని అనుభవించడానికే అని తప్పుగా అపార్థం చేసుకొని, మనుషులు అదే వేద యొక్క సారం అనుకోని, వాళ్ళు ఆ వేదాల్లో చెప్పినటువంటి మధురమైనటువంటి విషయాల్ని వాళ్ళు ఆశ్రయిస్తారు. అలా ఎప్పుడైతే వాళ్ళు ఆశ్రయించి భోగలాలసతో జీవితాన్ని గడుపుతారో, అప్పుడు వ్యవసాయాత్మిక భక్తి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏదైతే నిశ్చలమైనటువంటి ఏకాగ్రతతో కూడుకున్నటువంటి బుద్ధి దొంగలింపబడుతది. వాళ్ళకి భగవంతుని మీద భక్తి కుదురుకోదు. వాళ్ళు చేసేటటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు మర్చిపోతారు. చేయవలసినటువంటి కర్తవ్యాన్ని వాళ్ళు మర్చిపోతారు. అని చెప్పేసి కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడంట. సో, కృష్ణుడు ఏం చెప్పారు అర్జునుడికి 3 విషయాలు చెప్పండి ఒక్కొక్కరు. హరే కృష్ణ. పూర్తిగా భోగైశ్వర్యాలు స్వీకరించకూడదు. ఆహా! అంటే వైరాగ్య భావం ఉండాలి తప్పనిసరిగా. ఒకవేళ మన దగ్గర ఇప్పుడు ఏది లేదని వైరాగ్యం మనం తీసుకున్నా, తర్వాత ఆ వస్తువులు ఇంద్రియ భాగం విషయాలు కనిపిస్తే మళ్ళీ అటువైపు మారకూడదు. ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండాలి. ఓకే. ఇంద్రియ భోగాల వైపు మళ్ళకూడదు. మనసు నిగ్రహ శక్తి ఉండాలి. ఇంకేం చెప్పారు కృష్ణుడు? ఈ వేదాలు చదవడం వల్ల ఇంద్రియ భోగాల పైన ఆసక్తి పెరిగి వ్యవసాయాత్మక బుద్ధి లేకుండా ఉంటుంటారు. ఆ విధంగా కాకుండా వ్యవసాయాత్మక బుద్ధితో ఉండాలి. ఓకే. రైట్. అయితే మరి భగవంతుడు చెప్తున్నారు భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపురత చేతసాం వ్యవసాయాత్మక బుద్ధి సమాధోన విధీయతే అని చెప్పేసి. ఇప్పుడు మనందరం కూడా గృహస్థులం. మనం ఎంతో కొంత భోగాన్ని అనుభవిస్తున్నాం. అలాగే మనము అంటే ఒక ఇల్లుండాలి, లేదంటే మంచి ఆహారం తినాలి, లేదంటే చక్కగా భాగస్వామితో సుఖంగా గడపాలి, అలాగే పిల్లలతో హాయిగా ఆహ్లాదంగా గడపాలి. అంటే ఇవి కూడా భోగాలే కదా! మరి అవి అనుభవించకూడదా? అంటే కృష్ణ చైతన్యంలో పెట్టి అనుభవించాలి ప్రభుజీ. కృష్ణుని సెంటర్ చేసుకుంటూ అనుభవించాలి.
వెరీ గుడ్. వెరీ గుడ్. అలాగే. సో, మనము మనకి శాస్త్రాలు మన శాస్త్రాలు ఏ పరిమాణంలో, ఎంత మేరకి మనము ఒక భోగం అనుభవిస్తే అది ఆ భోగం యోగమవుతుంది. ఏ పరిమాణంలో భోగాన్ని అనుభవిస్తే అది రోగమవుతుంది. మనకి చక్కగా చెప్పారనమాట. జీవితంలో మనకి అనుభవించాల్సినటువంటి ఒక గృహస్థున్నాడనుకోండి. చక్కగా ఉద్యోగం చేసుకోవాలి. ఉద్యోగం చేసుకొని కొద్దిగా సమయాన్ని ఆధ్యాత్మిక విషయాల వైపు వెచ్చించాలి. ఆధ్యాత్మిక విషయాల్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తూ, ఉద్యోగం చేసుకుంటూ, సంసార జీవితం గడుపుతూ ఎప్పుడైతే హరే కృష్ణ, దయచేసి మ్యూట్‌లో ఉండండి. 79 అయిపోయేటి. హరే కృష్ణ. 78 ఉదయం ఎంత ఉన్నాయి అంటే హరే 80 కృష్ణ, దయచేసి మ్యూట్‌లో ఉండండి. బయట ఫుడ్లు తగ్గించి దయచేసి మీరు మీకు మాట్లాడే మిమ్మల్ని మాట్లాడమన్నప్పుడు మాట్లాడండి దయచేసి. ఓకే. సో, గృహస్థులం కాబట్టి మనందరికీ కొన్ని బాధ్యతలుంటాయి. ఆ బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో మనం కొంత భోగాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అనుభవించాలి గూడా. కానీ మితిమీరకూడదు. ఎప్పుడు ఏ భోగం అనుభవించినా గూడా భగవంతుని మనము సెంటర్‌గా చేసుకొని అనుభవిస్తే గనక భగవంతుడు ఆయన మీద మన యొక్క బుద్ధి బుద్ధి ఆహ్, పాడవకుండా ఎప్పుడు ఆయన పాదాల మీదే మన బుద్ధి ఉండే విధంగా ఆయన మనని కృప చేస్తారనమాట. అలాగా భగవంతుని సెంటర్‌గా చేసుకొని మనం ఏది అనుభవించినా గూడా మనకి ఎలాంటి ఈ అజ్ఞానంలో మనం పడిపోము. ఓకే. హరే కృష్ణ. సో, ఇది కృష్ణుడు అర్జునుడితో చెప్పారనమాట. అందరికొక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి 6 గంటలకి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక మాల జపం చేసి మనము ఈ యొక్క క్లాస్ స్టార్ట్ చేసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకు అంటే సామూహికంగా జపం చేస్తే దాని ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. మనం ఒక్కరమే ఇంట్లో కూర్చొని జపం చేసే కంటే కూడా చాలామంది సత్పురుషులతోటి మనం సామూహికంగా జపం చేస్తే దాని ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుందనమాట. అందు గురించని దయచేసి 6 గంటలకి జాయిన్ అయ్యి ఒక మాల జపం చేసి తర్వాత క్లాస్ వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే. అది ఒక విషయం. ఇంకొక విషయం ఏంటి అంటే మేము మళ్ళీ భగవద్గీత 18 డేస్ 18 చాప్టర్స్ అడ్వాన్స్ గీతా కోర్సు మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎప్పుడంటే మార్చ్ 10థ్ స్టార్ట్ చేయబోతున్నాం. దానికి సంబంధించినటువంటి పోస్టరు, అలాగే ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ అన్ని గ్రూపుల్లో షేర్ చేయబడుతుంది. సో, మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆ పోస్టర్, ఆ లింక్‌ని మీ వాట్సాప్ స్టేటస్‌లో అలాగే మీకు తెలిసిన వారికి ఎవరికైనా షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళు గూడా భగవద్గీత వినడానికి ఒక అవకాశాన్ని కల్పించండి. ఓకే. హరే కృష్ణ. సో, ఈరోజు మనం చర్చించుకున్నటువంటి విషయాల గురించి ఏదన్నా ప్రశ్న ఉంటే అడగవచ్చు. ప్రభుజీ మేము కూడా ఆ గ్రూప్‌లో చేరాలా మళ్ళీ? లేదు. మీరు ఆల్రెడీ 18 డేస్ కోర్స్‌లో. విన్నారు గదా! ఎవరైతే ఇంకెప్పుడు వినలేదు కొత్త వాళ్ళు, ఇప్పుడు మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ నైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో, వాళ్ళకి చెప్పండి ఇట్లా 18 డేస్‌లో 18 రోజుల్లో భగవద్గీత 18 అధ్యాయాల గురించి చర్చ జరుగుతుంది. సో, మీరు గూడా విని తరించండి అని చెప్పేసేసి మీకు ఎలాగైతే మీరు క్లాసెస్ వింటున్నారు గదా ప్రభు. మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసి చాలా వాళ్ళని గూడా జాయిన్ అవ్వడానికి ఎంకరేజ్ చేయండి. ఓకే. 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 ప్రభుజీ సామవేదాన్ని ఎవరు రాశారు? సామవేదం. ఆ వ్యాస భగవానుడే రాశారనమాట. ఒక వేదాన్ని 3గా వ్యాస భగవానుడు విభజించారు. ఆ 3 వేదాల్లో నుండి మళ్ళీ సారాన్ని తీసుకొని అథర్వణ వేదాన్ని వ్యాస భగవానుడి శిష్యుడైనటువంటి సుమంతుడు అనుకుంటా. ఆయన రచించారనమాట. అథర్వణ వేదం. అథర్వవేదం వ్యాస భగవానుడి శిష్యుడు రచించాడు. ఓకే ప్రభుజీ. ఇప్పుడు ఇంత ఈ దేవతలు ఇన్ని వేదాలు చదివితే ఇంత అపరిమితమైన జ్ఞానములో ఉండి ఇలాగ మళ్ళీ ఆ ఆలోచన వస్తుంది. అయితే ఇప్పుడు కంపారిజన్ కాదు ప్రభుజీ. ఇప్పుడు మన ఇస్కాన్లో ఉన్నటువంటి ఈ శుద్ధ భక్తులు
అంటే గోస్వాములు ఉంటారు కదా మన సుప్రీం గోస్వాములు, భక్తి వేదాంత సరస్వతి వీళ్ళందరూ. అంటే ఇప్పుడు ఈ వీళ్ళు వాళ్ళకంటే ఇవి సుప్రీమా ఏంటి అని ఒకసారి డౌట్, అది అడగొచ్చా లేదండి? అర్థం కాలేదు నాకు మీ ప్రశ్న. ఇప్పుడు ఒకసారి మనలో మళ్ళీ. ఉన్నటువంటి గోస్వాములు ఆ, మరి అక్కడ దేవతల కంటే సుప్రీంగా ఉంటారా? అంటే మన గోస్వాములకి ఇవన్నీ ఆలోచనలు ఉండవు కదా, మరి వాళ్ళకంటే సుప్రీమేనా మన గోస్వాములు అంటున్నారు ప్రభుజీ. అవును, ఖచ్చితంగా సుప్రీమే అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆ, ఇంత అద్భుతమైనటువంటి మనుష్య జన్మ వచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని కేవలం భక్తి సేవ, భగవంతుని యొక్క సేవ గురించే వాళ్ళు పూర్తిగా పరిపూర్ణంగా ఉపయోగించారు. అది దేవతలు ఎవరైతే ఉన్నారో ఇంద్ర, వరుణ, అగ్ని, ఇట్లాగా మనకి 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుష్య జీవితం ఉన్నప్పుడు గొప్ప గొప్ప కర్మలు చేయడం వల్ల వాళ్ళకి ఆ పొజిషన్ వచ్చింది. అయితే ఎంత కాలమైతే వాళ్ళు ఆ పొజిషన్‌లో ఉండాలో, ఆ కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనుష్య జన్మ ఎత్తాల్సిన అవసరం ఉంటుంది. అదే మనము ఎవరి గురించైతే శుద్ధ భక్తుల గురించి మాట్లాడుకుంటున్నామో, వాళ్ళ జీవితం వాళ్ళు జీవించున్నంత కాలం వాళ్ళు భగవంతుని సేవలో ఉండి తరించారు కాబట్టి, వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్తారు. వాళ్ళు భగవంతుని ధామానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. సో, మళ్ళీ తిరిగి వచ్చేటటువంటి జీవితాన్ని గడపాలా? తిరిగి రానటువంటి జీవితాన్ని గడపాలా? ఈ రెండిట్లో ఏ జీవితాన్ని గడిపిన వాళ్ళు గొప్ప అంటే, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేనటువంటి జీవితాన్ని గడిపిన వాళ్ళే గొప్ప. ఓకే థ్యాంక్ ప్రభు. యూ ప్రభుజీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రభు, హరే అర్థమైంది. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలున్నాయా? హరే కృష్ణ ప్రభుజీ. యెస్ మాతాజీ. మీరు నహుషుడు మహారాజు గురించి చెప్పారు కదా ప్రభుజీ. అవును మాతాజీ. నహుషుడు భౌతిక శరీరంతోనే స్వర్గలోకాన్ని వెళ్తాడు ప్రభుజీ అక్కడ, లేక సూక్ష్మ శరీరంతో వెళ్తాడా? అది నాకు డౌట్ ప్రభుజీ. ఈ అర్థం కాలేదు శరీరం, నాకు. ఈ భౌతిక నహుషుడు ఆహా! స్వర్గలోకానికి వెళ్తాడని చెప్పారు. అవును. ఈ సశరీరంతోటి, ఈ శరీరంతోటే, భౌతిక శరీరంతోటే స్వర్గలోకానికి వెళ్తాడన్నమాట ఆయన. అంటే అక్కడ స్వర్గలోకంలో కూడా ఈ శరీరంతోనే ఆయన రాజ్య పరిపాలన చేస్తారు. స్వర్గలోకాన్ని పరిపాలిస్తాడు ప్రభుజీ అయితే. అవును మాతాజీ. శరీరంతోటే పరిపాలిస్తాడు. అంటే అది కొన్ని రేర్ కేసెస్, ఎక్సెప్షన్. కొందరికి రేర్ కేసెస్‌లో అలా జరుగుతుందన్నమాట. సరే ప్రభుజీ. కానీ అందరూ మనుషులం మనమున్నామనుకోండి, పుణ్యకర్మలు చేస్తే మనం ఈ శరీరంతోటే మళ్ళీ స్వర్గానికెళ్తామంటే మనకది కాదు. మనకి అది లేదు. వర్తించదు. మనము శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాతనే స్వర్గలోకానికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ అప్పుడు దేవతలు వాళ్ళే వచ్చి ఆయనని అడిగారు కాబట్టి, వాళ్ళే ఆయనని చేసుకున్నారు కాబట్టి ఆయనకి ఆ అవకాశాన్నిచ్చారు. కానీ ఇక్కడ మనని ఏ దేవత వచ్చి అడగట్లేదు గదా! స్వర్గానికి రండి మీరని. మనం చేసుకున్న కర్మలకి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడికెళ్ళాలో అక్కడికి వెళ్ళే అవకాశాన్ని మనకిస్తారు. కానీ దానికంటే ఇప్పుడు ఆహ్, ఎంతైతే సమయాన్ని మనం స్వర్గానికి వెళ్ళాలని ఈ కర్మలు చేస్తున్నామో, అదే సమయాన్ని మనము ఇంకా స్వర్గం గాదు, స్వర్గానికంటే అతీతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని ఖర్చు పెట్టామనుకోండి, మనకి మళ్ళీ స్వర్గానికెళ్ళి మళ్ళీ రావాల్సిన అవసరమే ఉండదు. ఓకే ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ఓకే. ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే అడగండి. లేదంటే ఇక్కడితో ఈరోజు సెషన్‌ని ఆపేద్దాం. ఓకే. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు అందరికీ. ఈరోజు జపా సెషన్‌లో జాయిన్ అయ్యి చక్కగా భగవద్ విషయాలు విన్నందుకు. మళ్ళీ రేపు ఇంకొక విషయంతో కలుసుకుందాం. ఓకే. హరే కృష్ణ. వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే